అండి గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగాలి, అందులో మనం ఉండాలి. ఇది వినాయకుడి చవితి రోజు వీడియో అండి. నేను వినాయకుడికి నూక కుడియాలు పాలతో తాలికలు చేశానండి. ఆ రెండు రెసిపీ వీడియోలో చూపిస్తాను. లాస్ట్కి పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 గ్లాసులు నూక తీసుకున్నానండి. బియ్యం నూక ఇది. బియ్యం నూక కొంచెం పొయ్యి మీద దోరగా వేపుకోవాలండి. అంటే దోరగా అంటే నూక పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా అయితేనే మనకు ఉప్మాకైనా కుడియాలకైనా దేనికైనా టేస్ట్ బాగుంటుంది. ముద్ద కట్టకుండా ఉంటుంది. నూకతో చాలా బాగుంటాయి కుడియాలు. కొన్ని పిండి కూడా చేశానండి దేవుడి కాడికి. అవి అయితే చూపించలేదు. ఇప్పుడు నూక ఇలాగ వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకుని, ఇప్పుడు మనం ఉప్మాకు 1కి 2 ఎలా పోసుకుంటామో అలా 2 గ్లాసుల నీళ్ళకి 4 గ్లాసులు వాటర్ పోసాను. 2 గ్లాసులు నూకకి 4 గ్లాసులు వాటరు, కొద్దిగా ఉప్పు వేసి కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేసి మనం మరగనివ్వాలి. నానబెట్టుకున్నానండి శనగపప్పు అనేది. నానబెట్టిన శనగపప్పు ఉప్పు వేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. శనగపప్పు అయ్యి కొలతలు ఏమి లేదు. ఉప్పు శనగపప్పు మన టేస్ట్కి మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే. అయితే మా పాపకి నూక కుడియాలంటే ఇష్టమండి. దీంట్లోకి అయితే నేను కొబ్బరి చట్నీ చేశాను. అదైతే వీడియో ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, నూక పోసుకుంటూ సన్నగా నూక పోసుకుంటూ తిప్పుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుందండి. అలా ఉండలు కడితే మళ్ళీ మనం చేయడానికి పిసకడానికి కొంచెం అంత ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా సన్నగా పోసుకుంటూ ఉంటే చక్కగా కొంచెం నెయ్యి కూడా వేసానండి ఇందులోను. నేను వినాయకుడికి ఇష్టమైన బూందీ లడ్డు కూడా చేశాను. అదొక మరో వీడియోలో పెడతాను. ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఈ 2 రోజులు ఈ దేవుడికి సంబంధించినవే వస్తాయి. దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా కలిపేసుకుని మంట అనేది పూర్తి సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టాలి. అలా ఒక 10 నిమిషాలు ఉంచితే మనకు నూక అనేది ఉక్కుపోతుందండి. ఉక్కున్న నూకను మనం ఒక ప్లేట్లోకి పోసుకుని చక్కగా ఏమీ లేకుండా ఇలా ఇలా కలిపేసి మనం కొంచెం నెయ్యి వేసాం కదా, దానివల్ల చక్కగా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు చల్లారిన తర్వాత మనం పిసుక్కుని కుడియాలు చేయాలి. మళ్ళీ ఆవిరి మీద ఉడకపెట్టాలి కదండి అవి. ఇప్పుడు ఇంతటితో అయిపోలేదు ప్రాసెస్. ఈ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం నెయ్యి చేతులకి రాసుకుంటూ, చూసారు కదా, ఇదిగో నెయ్యి చేతులకి రాసుకుంటూ కుడియాలు అనేవి చేసుకుంటాను. గొంతుకు రొంప చేసేసి దగ్గు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మాట సరిగ్గా రావట్లేదు. ఈ కుడియాలన్నీ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను నేను ఏ విధంగా ఉడకపెట్టుకుంటాను, ఆవిరి మీద పెట్టుకుంటాను అనేది. సైజు మీ ఇష్టము ఫ్రెండ్స్. ఎంత సైజు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చిన్న సైజు, పెద్ద సైజు, ఎవరు తినే అవైలబుల్ని బట్టి చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు దేవుడికి పెట్టినా మనమే కదా తినేది. నేనైతే ఓ మాస్టర్ సైజు చేశాను. నేనైతే కింద ఓ పాత్ర పెట్టుకుని దాంట్లో ఒక చిల్లీలు గిన్నె పెట్టుకుని లోపడైతే ఆకులు వేసుకున్నాను. ఆకులు వేసి దాని మీద పెట్టి ఉడకబెడుతున్నాను. మీకు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇంకెలాగా రెడీగా ఉంది కదా, మళ్ళీ ఎక్కువ ఎక్కువ గిన్నెలు వేస్ట్ చేస్తే మళ్ళీ అన్నీ తోమాలనేసి నేను అలా ఉడకబెట్టాను. అది అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక గ్లాస్ పిండితో నేను పాల తాలికలు చేస్తున్నాను. గ్లాసున్నర పిండి తీసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. గ్లాసున్నర పిండికి ఒక గ్లాసు వాటరు, ఒక 50 గ్రాములు బెల్లము, చిటికెడు ఉప్పు వేసి మనం వాటర్ని మరగబెట్టాలి. అలా వాటర్ మరిగిన తర్వాత మనం వేసుకున్న పిండి వాటర్ మరిగేటప్పుడు వేసేసి ఒక కలిపేసి మూత పెట్టి వదిలేయాలి. ఎక్కువ కలపకూడదు. అలా వదిలేస్తే పిండి అనేది ఉక్కుతుంది అనమాట. నూకలాగా కాదు, ఇది ఉట్టే ఉక్కుపోతుంది. అలాగ ఉక్కుపోయిన తర్వాత మళ్ళీ మనం యాసిడీస్ నూకని ఎలా పిసుక్కున్నామో అలా పిసుక్కుని కుడియాలు చేసుకున్న, తాలికలు చేసుకున్న, ఈ రెండిట్లకి ఒకటే ప్రాసెస్. కానీ మీకు తీపి కుడియాలు కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. మామూలు కుడియాలు కావాలంటే బెల్లం వేయకండి. నేను పాల తాలికలకి కాబట్టి ఇందులో బెల్లం వేసాను. లేదంటే కొంచెం చప్పగా ఉంటాయి తాలికలు కొద్దిగా బెల్లం వేయకపోతేనే. ఈలోపు ఇది మూత పెట్టేసి నేనైతే జీడిపప్పు, కిస్మిస్లు ఇవి వేపుకొని
పక్కన పెట్టుకుంటాను. తర్వాత యాలకులు కూడా దంచుకుని, తర్వాత ఇవి చేతిలో కొంచెం పిండి తీసుకుని ఇలా తాలికల్లా చేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను కాబట్టి నేను. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు ఒక పళ్ళెంలో ఒక పీట కానీ, చపాతీ ఇది కానీ ఏసుకుని, పిండేసుకుని దాని మీద పెట్టి పామేసుకుంటే మీకు పాల తాలికలనేది ఈజీగా అయిపోతది. తర్వాత హాఫ్ లీటరు పాలు ప్యాకెట్టు పెట్టాను. ఒక పెద్ద స్పూను సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. సగ్గుబియ్యం అనేది నానిపోయినాయి కాబట్టి గంటన్నర చక్కగా తొందరగానే ఉడికిపోతది. ఉడికిపోయి తర్వాత మనం బెల్లం దీనికి సరిపడగా నేను బెల్లాన్ని పక్కనే కరగబెట్టుకుని పెట్టుకున్నాననమాట. ఎందుకంటే వేడి వేడి పాకం పోస్తే పాలు ఇరిగిపోతాయి కదా. ముందుగా పాకం పట్టి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనకు పాలు అనేవి బాగా పొంగి మరిగినాయి కదా. ఈ టైంలో మనం చేసుకున్న పాల తాలికలు అనేవి వేసేసుకోవాలి. చక్కగా అందులో వేసుకుంటే మనకి ఉడుకుతాయి అన్నమాట. సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ పాల తాలికలతో బాగా ఉడికించుకోవాలి. ఉడికితే పిండిలా లేకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇది మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. నేను ఒక స్పూను వరిపిండి వాటర్లో కలిపి వేసుకున్నాను. ఎందుకంటే చిక్కదనం కోసం. తింటుంటే స్పూన్తో మనకి టేస్ట్ బాగుంటుంది. గుజ్జు గుజ్జుగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి ఉడకనిద్దాం మనం. మీరు ఇగో పాకం మనకి ఒక 10 నిమిషాలు ఉడికిందండి. తాలికలనే ఉడికిపోయినాయి. అప్పుడు పాకం స్టవ్ కట్టేసాను నేను. కట్టేసి పాకం అనేది చూసుకుని పోసుకుంటున్నాను నేను. కానీ పాలు అయితే ఏమి ఇరగలేదండి. పాలు వేడిగానే ఉన్నాయి. పాకం చల్లారిపోయింది. దానివల్ల ఏంటో నాకు తెలియదు కానీ పాకం అయితే ఇరగలేదు. తీపికి సరిపడగా వేసుకున్నాను. చాలకపోతే ఇంకా పాకం ఉంది వేసుకుంటాను. తర్వాత ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. కొంచెంమంది అయితే అసలు వీడియో చూడట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు 10 మంది లైక్ చేసి షేర్ చేస్తే నాకు వీడియో అనేది కొంచెం మందికి వెళ్తుంది. అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి షేర్ అవుద్ది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ గ్రో అవుతుంది. మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, సింపుల్గా అయిపోతాయి. ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ జెన్యున్గా నచ్చినాయి అంటే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే పూజ ఇలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాను. మీరైతే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నాకు తోచినట్టు, నాకు ఇదైనట్టు ఇలా పళ్ళు, ఫ్రూట్స్, మనకు ప్రసాదాలు పెట్టి ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. సెలమిడి, వడపప్పు, పానకం, పాల తాలికలు, కుడియాలు. మీరైతే ఎలా చేసుకున్నారో నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఏం ప్రసాదాలు పెట్టాము, ఎంత పెట్టాము, ఏం పెట్టాము అనేది కాదు. మనం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్